హరే కృష్ణ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? ఆ దేవుడి కృపతో అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తూ మీ పునీత్ కేదార్. సో ఇప్పటి వరకు కురు సైన్యంలో ఎవరైతే శంఖాలు పూరించారో చూసాం. అదేవిధంగా పాండవుల సైన్యంలో కూడా ఎవరైతే శంఖాలు పూరించారో చూసాం. వారంతా ఎలా ఒకరి తర్వాత ఒకరు పూరించారో అనేది శ్లోక 18 రాశారు. అదే శంఖం దద్మో పృథక్ పృథక్ అంటే ఒకరి తర్వాత ఒకరు తమ శంఖాలను పూరించారని అర్థం. ఇక శ్లోకం 19 వస్తే ఇదే సంఘటనకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయం ఉంది, తెలుసుకోవచ్చు ఈ శ్లోకాలు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయం. సో లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్ ఇన్ ద వీడియో. ఆ ముఖ్యమైన విషయంలోకి వెళ్ళే ముందు ఒకసారి మనం శ్లోక 19 చదువుకొని అనుకుందాం. శ్లోక 19 ఎలా ఉంటుంది? సఘోషోదార్త రాష్ట్రానాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యానునాదయం. ఈ శ్లోకంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఏంటో పోల్చుకోగలరా? అదే శ్లోక 18 వరకు ఎవరెవరు శంఖాలను పూరించారో చెప్పారు, కానీ ఇప్పుడు పాండవుల శంఖ ధ్వని కౌరవుల్ని ఎలా ఇంపాక్ట్ చేసిందో ఇందులో చెప్తున్నారు. నిజానికి పాండవుల పక్షం అయినటువంటి భీష్మాచార్యులు మొదలైన వారు శంఖాలు పూరించడం వల్ల పాండవులు ఏమీ భయపడలేదు. కానీ ఇప్పుడు పాండవులు శంఖం పూరించడం వల్ల ఆ శంఖ ధ్వనికి కౌరవుల గుండెలు బద్దలైపోయి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఆ శంఖారావం నుండి వచ్చిన ధ్వని నభశ్చ పృథివీం అంటే ఆకాశాన్ని ఇంకా భూమిని తాకినట్టు ఉందంట. అంటే అంత గంభీరమైన శబ్దం అన్నమాట. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సౌండ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఏంటో చెప్పండి. శంఖారావం నుండి వచ్చిన ధ్వని వల్ల కౌరవులు భయపడ్డారు, కానీ పాండవులు భయపడలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే పాండవులకి కృష్ణుడి పట్ల ఉన్న నమ్మకం దీనికి కారణం. ఆ దేవదేవుడి రక్షణ వాళ్ళకు ఉందన్న బలమైన నమ్మకమే వాళ్ళని అంత ధైర్యంగా అక్కడ నిలబడేలా చేసింది. అవునండి, ఆ దేవదేవుడి శరణు కోరితే మనం ఎంతటి ఘోర విపత్తులో ఉన్నా భయపడాల్సిన అవసరమైతే రాదు. ఈ విషయాన్ని మన పురాణాలు చెప్తున్నాయి, ఇంకా ఎందరివో పర్సనల్ లైఫ్స్ కూడా చెప్తున్నాయి. బాగుంది కదా? మనందరికి కూడా దేవదేవుడి సహాయం ఉండాలని ప్రార్థిస్తూ మీ పునీత్ కేదార్. హరే కృష్ణ.